విషయాన్ని తెలుసుకొని రైతులు ఖచ్చితంగా వద్దని తీర్మానం చేస్తున్నారు కనుక తక్షణ రైతుల అభిప్రాయం ప్రకారం మా ప్రాజెక్టు రద్దు చేసుకోవాలనేటువంటి ఏకైక డిమాండ్తో నోటిమాడి సోలార్ భూములు రైతులకు వ్యతిరేకంగా భూములు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఐక్యత వెంటనే ఆపాలి బలవంత భూసేకరణ వెంటనే ఆపాలి బలవంత సోలార్ కోసం భూములను ఇవ్వము. ప్రభుత్వం దిగి రావాలా, కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలా, ఆ భూముల్ని ఆపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వేళ కలెక్టర్ గారు వెళ్ళాలి గ్రామం బలవంతపు భూసేకరణ సోలార్ కోసం బలవంతపు భూసేకరణ పొలాలలో కార్పొరేట్లకు నవరాదాలు చేసిన రాష్ట్ర భూములు బలవంతంగా తీసుకోవద్దు బలవంతపు భూసేకరణని ఆపాలి బలవంతపు భూసేకరణ వెంటనే ఇవాళ నూతిమడుగు సోలార్ ప్రాజెక్టు పేరుతో 9,000 ఎకరాలు బలవంతపు భూసేకరణ ఆపాలని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇవాళ మా నిరసన రైతులంతా కూడా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వము బలవంతంగా దొడ్డిదారులు మా భూములు సేకరించడం ముందు మానుకోవాలని చెప్తున్నాం. మాకు ఇవాళ లీజ్ ఇస్తామని చెప్తా ఉన్నారు. 21,000 రూపాయలు సంవత్సరానికి ఎకరాకు మీకు లీజ్ ఇస్తామని చెప్తున్నారు. అంటే 5 ఎకరాలకి ₹1,00,000 దాకా మీకు ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇవాళ ఈ జిల్లాలో సబ్సిడీలు ఉన్నాయి. ఈ జిల్లాలో సబ్సిడీలు 80,000కు పైగా సంవత్సరానికి మా రైతులకు ఇవాళ సబ్సిడీలు వస్తుంది. ఇవాళ మా భూమి మీకు ఇస్తే మా సబ్సిడీలు అన్నీ కూడా పోతాయి. కేవలం 20,000 రూపాయలు ముష్టి పడేసి అత్యంత చీప్గా మా భూములు లాక్కోవడానికి ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీని వెనక విజయసాయి రెడ్డి ఉన్నాడు. దీని వెనక ప్రైవేట్ మెగా కంపెనీకి అప్పచెప్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకొచ్చి దీన్ని చేస్తూ ఉంది. కాబట్టి తక్షణం దీన్ని ఆపాలా. జిల్లా కలెక్టర్ గారు కూడా నూతిమడికి రావాలా, అక్కడ గ్రామ సభ పెట్టాలా, మా రైతుల అభిప్రాయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలా. మేము ఆ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇవాళ పేరూరు ప్రాజెక్టు నీళ్ళు వచ్చి మా భూములన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి. ముందు మాకు నీళ్ళు ఇవ్వండి, అంతేగాని మా భూములను అత్యంత చీప్గా లాక్కున్నామని ప్రయత్నం చేయొద్దండి. ఇవాళ కోస్తాలో భూములు కొనాలంటే 5 కోట్లు 6 కోట్ల ఎకరా చెప్తా ఉన్నారు. కానీ 20,000తో అనంతపురం జిల్లాలో మా పేద బ్రతుకుల పైన కొట్టి లాక్కోవాలని ప్రభుత్వం కనుక ప్రయత్నాలు చేస్తే మరి తీవ్ర పరిణామాలు ఉంటాయి. మేము రైతులు మా భూముల కోసం ఎందాకైనా వెళ్తాం. ఎంత తీవ్రమైన పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. సోలార్ సిటీ ప్రాజెక్ట్ కోసము రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 2 మండలాలకు సంబంధించిన రైతుల్ని 12,000 మంది రైతులకు సంబంధించిన భూములను బలవంతంగా తీసుకొని సోలార్ సిటీకి అప్పచెప్పడం జరుగుతూ ఉంది. అందుకోసం రైతుల అంగీకారం లేకుండా, రైతులు అనుమతి లేకుండా ఈ భూసేకరణ బలవంతపు భూసేకరణ అనేది సరైనది కాదు. రైతులు తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మరి రైతులను ఈ విధంగా వాళ్ళ సమ్మతి లేకుండా లేదా కలెక్టర్ స్థాయి అధికారి పోయి పరిశీలన చేసి వాళ్ళ అనుమతితో మాత్రం భూసేకరణ చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టులో కూడా ఆ విధంగానే పేర్కొంది. 2013 భూసేకరణ చట్టం కూడా అలాగే చెప్తా ఉంది. కాబట్టి ఈ బలవంతం భూసేకరణ ఆపకపోతే భవిష్యత్తులో రైతులు మరి ఆందోళనకు సిద్ధమవుతారు. ఈవేళ రైతులు అసలే కష్టాల్లో ఉన్నారు. మరి అటువంటి రైతుల్ని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు ఏమాత్రం ఇది. కాబట్టి వెంటనే ఈ బలవంతం భూసేకరణ ఆపాలని